హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యంపై ప్రభావం చూపే 12 అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది బిఎంఐ. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఇది మన బరువు, ఎత్తు ఆధారంగా మన స్థూలకాయలమా, బాగా సన్నంగా ఉన్నామా లేక ఆరోగ్యకరంగా ఉన్నామా అన్నది నిర్ణయించడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. బిఎంఐని ఈ క్రింద ఫార్ములా అనుసరించి గణిస్తారు. ఆరోగ్యవంతుల బిఎంఐ 18.5 నుండి 24.9 వరకు ఉండవచ్చు. మీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో ఈ పట్టిక ద్వారా తెలుసుకోండి. బరువు ఎక్కువైతే కలుగు ప్రమాదాలు: హార్ట్ సమస్యలు, గుండెపోటు, షుగర్, ఐబీపీ, పెరాలసిస్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాయింట్ నొప్పులు, థైరాయిడ్, మందబుద్ధి వంటి సమస్యలు వస్తాయి. ఇవే కాక సమస్త రోగాలకు అధిక బరువే కారణం. కావున బరువుని అదుపులో ఉంచుకోవలను. బిఎంఐపై పూర్తి స్థాయిలో మరో వీడియోలో వివరించడం జరుగుతుంది. కావున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవది బీపీ, బ్లడ్ ప్రెషర్. ఆరోగ్యవంతుల బీపీ 120/80 mmGh ఉండాలి. బీపీ ఎక్కువైతే కలుగు అనర్థాలు ఏమనగా హృదయ సంబంధ సమస్యలు, పెరాలసిస్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇవి కాక దృష్టి సమస్యలు, తలనొప్పి, మగత, అధిక ఒత్తిడి, నిద్రలేమి, మతిమరుపు, లైంగిక సమస్యలు వస్తాయి. అధిక బీపీ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమనగా ఆహారంలో ఉప్పును తగ్గించాలి. తక్కువ కొలెస్ట్రాల్ ఆహారం తీసుకునేవాళ్ళను. రోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. మద్యం, పొగ తాగడం మానేయాలి. తగిన నీరు త్రాగవలను. రోజు బీపీ తగ్గించుకోవాలను. వైద్యుల సలహాపై మందులు వాడవలను. లో బీపీ అంటే 90/60 mmGh కంటే తక్కువగా ఉంటే తక్కువ రక్తపోటుగా చెప్పవచ్చు. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వలన మానసిక, శారీరక సమస్యలు ఏర్పడతాయి. నివారణకు క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. అల్పాహారం తరచూ తీసుకునేవాళ్ళను. వైద్యుల సలహాపై ఉప్పును వాడవలను. మద్యపానం, పొగ తాగడం మానేయాలి. వైద్యుల సలహా పాటించవలను. బీపీపై పూర్తి స్థాయిలో మరో వీడియోలో వివరించడం జరుగుతుంది. తదుపరి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవది షుగర్ వ్యాధి, మధుమేహం. ఆరోగ్యవంతుల షుగర్ ఎంత ఉండాలో చూద్దాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరగడుపున సాధారణ వ్యక్తులకు 70 నుండి 99 mg/dL ఉండవచ్చు. ప్రీ డయాబెటీస్ వారికి అనగా షుగర్ వ్యాధి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నవారికి 100 నుండి 125 mg/dL ఉండవచ్చు. డయాబెటీస్ వారికి అనగా షుగర్ వ్యాధి ఉన్నవారికి 126 mg/dL కంటే కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనగా ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత సాధారణ వ్యక్తులకు 140, ప్రీ డయాబెటీస్కి 140 నుండి 99, డయాబెటీస్ వారికి 200 కంటే కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. HbA1c ఇది 3 నెలల షుగర్ స్థాయిని చూపే టెస్ట్. సాధారణ వ్యక్తులకు 5.7% కంటే తక్కువ ఉండాలి. ప్రీ డయాబెటీస్ వారికి 5.7 నుండి 6.4% ఉండవచ్చు. డయాబెటీస్ వారికి 6.5% ఉండవచ్చు. అధిక షుగర్ వల్ల కలుగు అనర్థాలు ఏమనగా గుండె సంబంధ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, నరాల నష్టం, పాదాల సమస్యలు, గ్యాంగ్రీన్ మొదలైనవి వస్తాయి. షుగర్ వ్యాధి నివారణ, నియంత్రణ: తగిన ఆహారం తీసుకునేవాళ్ళు. లో షుగర్, హై ఫైబర్ ఆహారములు తీసుకునేవాళ్ళు. నిత్యం వ్యాయామం చేయవలను.
షుగర్ స్థాయిలు క్రమం తప్పకుండా చెక్ చేసుకునవలను. మధుమేహ నిపుణుల సలహా తీసుకునవలను. ఒత్తిడిని తగ్గించుకోవలను. వైద్యుల సలహాపై మందులు వాడవలను. మధుమేహం ఉన్నా తగిన నియంత్రణతో ఆరోగ్యంగా జీవించవచ్చు. షుగర్ వ్యాధిపై పూర్తి స్థాయిలో మరో వీడియోలో వివరించడం జరుగుతుంది. కావున మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వది సీరం క్రియాటినిన్. క్రియాటినిన్ అనేది శరీరంలో కండరాల ద్వారా ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థం. ఇది రక్తం ద్వారా ప్రయాణించి మూత్రం ద్వారా శరీరం బయటికి పంపించాలి. ఈ క్రియాటినిన్ ఫిల్టర్ చేయడం కిడ్నీస్ పనిగా ఉంటుంది. నార్మల్ సీరం క్రియాటినిన్ విలువలు అనగా ఆరోగ్యవంతుల సీరం క్రియాటినిన్ విలువలు ఏమనగా పురుషుల్లో అయితే 0.74 నుండి 1.35 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలి. స్త్రీలు అయితే 0.59 నుండి 1.04 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. పిల్లల్లో అయితే 0.3 నుండి 0.7 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. సీరం క్రియాటినిన్ ఎక్కువైతే అర్థం కిడ్నీస్ సరిగా పనిచేయట్లేదని అర్థం. కిడ్నీ సమస్య మొదటి సూచిక కావచ్చు. డయాబెటీస్, హై బీపీ ఉన్నవారికి ఇది ప్రమాద సంకేతం కావచ్చు. తీవ్రమైన వ్యాయామం తర్వాత కూడా తాత్కాలికంగా పెరగవచ్చు. క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కలుగు లక్షణాలు ఏమనగా శరీరం ఉబ్బడం, అలసట, నీరసం, తక్కువ మూత్ర విసర్జన, మలబద్ధకం, వాంతులు, నొప్పులు మొదలైనవి వస్తాయి. క్రియాటినిన్ తగ్గించుకోవడానికి ప్రోటీన్ ఆహారం అనగా మాంసాహారం తగ్గించాలి. ఎక్కువ నీళ్లు త్రాగాలి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడరాదు. డాక్టర్ సూచించిన కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ పాటించాలి. 5. యూరిక్ యాసిడ్. ఆరోగ్యవంతుల యూరిక్ యాసిడ్ స్థాయిల్లో ఏమనగా పురుషుల్లో అయితే 3.4 నుండి 7 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. స్త్రీలు అయితే 2.4 నుండి 6 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వచ్చే లక్షణాలు ఏమనగా మోకాళ్ళు, పాదాల బొటనవేళ్ళు నొప్పులు వస్తాయి. జాయింట్ వాపులు వస్తాయి. గౌట్ అనే వ్యాధి వస్తుంది. నడకలో నొప్పులు వస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు, అలసట, అజీర్ణం మొదలైనవి వస్తాయి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమనగా మాంసాహారం, ఆల్కహాలు, గుడ్డు, పచ్చసొన, బీన్స్, కందిపప్పు, బంగాళాదుంప, మైదా మొదలైనవి తగ్గించాలి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఎవరిలో ఉంటుంది? అధిక బరువు ఉన్నవారిలో, మధుమేహం ఉన్నవారిలోనూ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు, ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకున్న వారిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ అదుపులో లేకపోతే నిద్రలో నొప్పులు శరీరం బాధిస్తాయి. 6. కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థం. ఇది కొన్ని హార్మోన్లు, విటమిన్ డి, జీవక్రియల కోసం మనకు అవసరం. మన శరీరం కొలెస్ట్రాల్ను 2 మార్గాల్లో పొందుతుంది. 1. మన లివర్ తయారు చేస్తుంది. 2. జంతు సంబంధ ఆహారాల ద్వారా మనం పొందుతాం. కొలెస్ట్రాల్ను 3 రకాలుగా చెప్పవచ్చు. 1. ఎల్డిఎల్ అనగా చెడు కొలెస్ట్రాల్. ఇది అధికంగా ఉంటే గుండె జబ్బులకు దారితీస్తుంది. 2. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్. ఇది చెడు కొలెస్ట్రాల్ను శరీరం నుండి బయటికి పంపిస్తుంది. 3. ట్రైగ్లిసరైడ్స్ శరీరంలో వాడని అదనపు శక్తిని కొవ్వుగా నిలవవుతుంది. ఆరోగ్యవంతుల కొలెస్ట్రాల్ విలువ ఎలా ఉండాలి అంటే మొత్తం కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పురుషుల్లో అయితే
40 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండాలి. స్త్రీలలో అయితే 50 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండాలి. ట్రైగ్లిసరైడ్స్ 150 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉండాలి. కొలెస్ట్రాల్ ఎక్కువైతే వచ్చే నష్టాలు ఏమనగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోవడం, రక్త ప్రసరణలో ఆటంకాలు కలుగుతాయి. జాగ్రత్తలు, నివారణ చర్యలు: అధిక కొవ్వు పదార్థాలు తగ్గించడం, నిత్యం వ్యాయామం చేయడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, రక్త పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం, మంచి కొలెస్ట్రాల్ పెంచాలి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మిత్రులారా, అందరికీ నమస్కారములు. ఇంతవరకు మనం తెలుసుకున్న 6 ఆరోగ్యాంశాలు ఒక్కొక్కటి ఆరోగ్యానికి ఒక బేస్మెంట్ లాంటివి. ఇవి సమతుల్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. మరో ముఖ్యమైన 6 అంశాల కొరకు 2వ భాగం తప్పక చూడండి. ఈ వీడియో ఉపయోగకరం అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.